నేటి రాశి ఫలాలు. మేషరాశి వారికి ఈరోజు కుటుంబంలో కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. సంఘంలో ప్రముఖుల ఆదరణ అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మేషరాశిలోని అన్ని రంగాల వారికి పరిస్థితులు అనేవి అనుకూలిస్తాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో మీ యొక్క విలువ అనేది మరింత పెరుగుతుంది. అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. అలాగే మేషరాశి వారు ఈరోజు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక మేషరాశిలో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారమున తమ అంచనాలను చేరుకొని మంచి లాభాలను గడిస్తారు. ఇక మేషరాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. మేషరాశిలోని వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు శుభయోగంగా ఉంటుంది. ఇక క్రీడాకారులకు, కళాకారులకు మంచి ఆదరణ అనేది లభిస్తుంది. సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. రాజకీయ రంగం వారికి జనాకర్షణ అనేది పెరుగుతుంది. భూక్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో రియల్టర్స్ వారికి మంచి లాభాలు అనేవి కనిపిస్తున్నవి. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలకి మంచి లాభాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక పాడి పరిశ్రమ వారికి కూడా మంచి లాభాలు అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి కూడా మంచి లాభాలు లభించే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి స్థిరమైన కెరియర్ మరియు స్థిరమైన నివాసం అనేది ఏర్పరచుకునే అవకాశం అయితే దొరుకుతుంది ఈరోజు. అలాగే వైద్యులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి సత్ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు శుభకరమైన, ఆనందకరమైన రోజుగా చెప్పవచ్చు. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఈరోజు వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక లోన్స్ కోసం ఎవరైతే అప్లై చేస్తారో వారికి లోన్స్ అనేవి లభిస్తాయి. రుణాలను తీర్చగలుగుతారు. మేషరాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఇక మేషరాశి వారి ఈరోజు చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకొని ఆనందంగా గడుపుతారు. ఇక కొత్త పరిచయాలు ఏవైతే కలుగుతాయో అవి మీకు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక ఈరోజు మేషరాశి వారు వివాదాల నుండి బయటపడతారు. ఇక ఏవైతే మేషరాశి వారు ఆలోచనలు చేస్తున్నారో వాటిని అమలు చేయగలుగుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఉత్సాహంగా ముందుకు సాగి మంచి లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో ఉన్నత స్థితి అనేది కలుగుతుంది. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు సన్మానాలు అనేవి జరగవచ్చు. ఇక మేషరాశిలోని విద్యార్థులకు కొత్త ఆశలు అనేవి చిగురిస్తాయి. ఇక ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి నూతన ఉత్సాహంగా ఉంటుంది. ధనయోగం అనేది కనబడుతుంది. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.